ఒక్క నిమిషం ఆగండి. ఆటలైనా పాటలైనా బరిలోకి దిగితే నిన్ను నువ్వే మర్చిపోతావు రామా. పాట అయిపోయాక కూడా డ్యాన్స్ ఏంటి? అస్మితని ఓడించడానికి 2 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత 5 నిమిషాలు నువ్వు డ్యాన్స్ చేస్తూనే ఉన్నావు. సరే, నేను వెళ్ళి వచ్చిన గెస్ట్లకి ఫుడ్ ఏర్పాటు చేస్తాను, సరేనా? శౌర్య మనల్ని చూడలేదు కదా? లేదు, చూడలేదు. ఓకే, పదండి వెళ్దాం. విశ్రాంతి తీసుకుంటున్నావా ఆ విశ్రాంతి డాన్సర్? ఇంకా సేపట్లో నువ్వు జీవితాంతం జైల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ మత్తు పదార్థాల ప్యాకెట్ తీసివ్వండి. త్వరగా ఇవ్వు. అస్మిత, ఇది సరిపోతుందంటావా? నా నరాల్లో దీని మీద కోపం ఉంది. మరి దీని నరాల్లో నేను ఎక్కించే మందు ఉండాలి కదా. ఆ ఇంజెక్షన్ ఇవ్వండి. నిన్ను చంపాల్సిన అవసరం లేదే. ఇప్పుడు జరిగే అవమానంతో నువ్వు జీవితాంతం చస్తూ బ్రతుకుతావు. నా చంప మీద కొట్టావు, నా కెరియర్ మీద కొట్టావు, నా బ్రతుకు మీద కూడా కొట్టావు. అన్నిటికీ కలిపి నేను నీకిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. పదండి. మన ఆహ్వానాన్ని మన్నించి పోలీస్ బాబాయిలు వచ్చారు. సీన్లో జీవించేయాలి. పోలీసులు ఎందుకు వచ్చారు? భార్య గురించి గొప్పలు చెప్పుకోవడానికి వీడే పిలిచాడేమోలేండి. ఇన్విటేషన్ తో చుట్టాలు వస్తారు, ఇన్ఫర్మేషన్ తో పోలీసులు వస్తారు. ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? మత్తు పదార్థాల వాడకం జోరుగా సాగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మత్తు పదార్థాలు వాడుతున్నారా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? నా భార్య రామలక్ష్మి స్టేట్ లెవెల్లో హాకీ ఆడి మన స్టేట్ ని గెలిపించి తిరిగి వచ్చిన సందర్భంలో ఏదో చిన్న పార్టీ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ ఆల్కహాలే లేదు, ఇంకా మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? రామలక్ష్మి ఎక్కడుంది? వాష్రూమ్ లో. రూమ్ లో. మీరు చెప్పే సమాధానమే సింక్ లో లేదు, ఎలా నమ్మగలం? సార్ అది ఏమైంది సార్? వీళ్ళంతా ఎవరు? మమ్మల్ని పోలీసులు అంటారులే అమ్మా. పోలీసులా? రామ 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 నువ్వు ఉండు, ఏం కాదు. ఎందుకు రామలక్ష్మి అలా పడిపోతున్నావు? తను నీరసం వల్ల పడిపోలేదు, మత్తు ఎక్కువై పడిపోయింది. ఏమైంది సార్? నేను ఇక్కడున్నానేంటి? నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నాను కదా.
సాంగ్ అయిపోయిందా? అందరూ వెళ్ళిపోయారా? ఇక్కడ మత్తు పదార్థాలు వాడుతున్నారని పోలీసులకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఆ, ఎవరు? అందుకే వీళ్ళందరూ వచ్చారు. ఇదిగో ఇవన్నీ నీ రూమ్ లోనే దొరికాయి రామా. రామా, నువ్వు ఇవేమైనా వాడావా? వాళ్లేదని నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను. వీళ్ళు వినట్లేదు రామా. నాకు తెలుసు నువ్వెలాంటి అమ్మాయివో. నేను మత్తు పదార్థాలు తీసుకోవడం ఏంటి సార్? నాకేం తెలీదు ఏం లేదు రామా. సార్. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు సార్. సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదు సార్, నాకు ఆకలేస్తుంది, వెళ్దాం. నేను ఇందాక జ్యూస్ తాగాను కదా, నాకు ఆకలిగా ఉంది సార్. రండి తిందాం, రండి. సార్, రామలక్ష్మి అలాంటి పని చేసి ఉండదు సార్. సార్, దయచేసి నన్ను నమ్మండి సార్. సార్, ఒకసారి తన ఫేస్ని చూడండి సార్. ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్. ఏమైంది సార్? ఎందుకు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు?